ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేలా కృషి చేసిన వారిని ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఇందిరమ్మ సర్కార్ వచ్చి రాహుల్ గాంధీ మంచి స్థానంలో ఉండే విధంగా ప్రార్థనలు చేయాలని కోరారు. క్రైస్తవులకు ఇందిరమ్మ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ బాప్టిస్టు చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. 150 సంవత్సరాల చరిత్ర గల చర్చికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు పొంగులేటి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కుటుంబంతో ఇప్పుడు నిరంతరము తోడై ఉండును గాక. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చర్చికి ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి వందనాలు. ఆనాడు క్రైస్తవ బిడ్డలు పూర్తిగా నాకు అండగా ఖమ్మం పార్లమెంటులో పూర్తి మద్దతు ఆనాడు నాకు తెలియజేశారు. అనేక ప్లాట్ఫామ్స్ మీద ఆ విషయాన్ని నేను పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళు క్రైస్తవ సోదరులు చేసే కార్యక్రమాలు మీ గురించి గర్వంగా కూడా చెప్పుకుంటుంటారు. ప్రధానంగా విద్యకి వైద్యానికి ఈ రాష్ట్రంలోనే కాదు, మన హైదరాబాద్లోనే కాదు, యావత్ దేశంలో ప్రపంచం మొత్తంలో కూడా అనేక క్రైస్తవ స్కూల్స్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ స్కూల్స్ హాస్పిటల్స్ లో ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు విద్యకి డబ్బు కోసం ప్రాధాన్యత ఇవ్వకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి నామినల్ ఛార్జెస్ తో కానీ లేకుంటే వితౌట్ ఛార్జెస్ తో కానీ చాలా స్కూళ్లు ఈనాడు అద్భుతంగా ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో స్కూళ్లు నడుస్తున్నాయని గర్వ